ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు. ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కో సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈరోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా? నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు, నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడదాం, ఎదురెదురుగా నిలబడదాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా. నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ
ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవాన్ని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎవడు చెప్పిండంటే ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమ్మన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా. మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి